నిన్న ఒక వార్త విజయవాడలో ఆమె గుంటూరులోనో ఎక్కడనో గల్లా మాధవి అని ఒక ఎమ్మెల్యే, ఆమె ఎక్కడ ఎమ్మెల్యే, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు యూపీ నుండి ఇస్కాన్ వేషధారణలో వచ్చిన కొందరు యువకులు స్థానిక ఇస్కాన్ మరియు అక్షయపాత్ర వారికి అలానే పోలీసు బృందాలకు ఎలాంటి సమాచారం లేకుండా రోడ్లపై ట్రాఫిక్ వేషధారణలో ఉన్నారట. గల్లా మాధవి గారు గుంటూరు, ఆమె పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, తాను ఒక గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ఇస్కాన్ వేషధారణలో ఏదో టెర్రరిస్టులను పట్టుకున్నట్టుగా, ఇస్కాన్ పైన బంగ్లాదేశ్లో చిన్మయదాస్ పైన కాదు, భారతదేశంలో ఇస్కాన్ పైన ఎన్డీఏ భాగస్వామ్య ఎమ్మెల్యే గల్లా మాధవి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో రోడ్లపైన భగవద్గీతలు అమ్మొద్దట. ఏం చేయాలి తల్లి, మీరు అందరూ పోయి చర్చిలకు పోయి ఇవాళ మినీ క్రిస్మస్ చేస్తుంది ప్రభుత్వము, మరి ఇవాళ ఎందుకు ఇవన్నీ చేయట్లేదు? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా ఇస్కాన్ వాళ్ళు? రోడ్ల మీద భగవద్గీత అమ్మకూడదట. టీడీపీ వాళ్ళ ప్రకారము, తెలుగుదేశం పార్టీ విధానాల ప్రకారము రోడ్లపై భగవద్గీత అమ్మకూడదు. కేవలం ఇది డిసెంబర్ నెల కాబట్టి శాంటా క్లాజులు లేకపోతే శిల్వ గుర్తులు అట్లాంటివి మాత్రమే అమ్మాలే. మా ఓటర్లకు మీరు ఏంది ఇబ్బంది కలిగిస్తున్నారు. డిసెంబర్ నెలలో కేవలం క్రిస్మస్ వాళ్ళకు సంబంధించినవి అమ్మాలే. మీరు భగవద్గీత అమ్ముతారు. భారతదేశంలో భగవద్గీత రోడ్డు మీద అమ్మితేంది, ఎక్కడ అమ్మితేంది? ట్రాఫిక్ సిగ్నల్లో వాళ్ళ బ్యాన్ చేసిరా? ట్రాఫిక్ సిగ్నల్లో మిగిలిన అన్ని కూడా బ్యాన్ చేయండి. భగవద్గీత అమ్మితే మాత్రమే తెలుగుదేశం వాళ్ళకి ఇబ్బంది అయిందంట. ఇది తెలుగుదేశం పార్టీ గల్లా మాధవిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా? సస్పెండ్ చేయాలి. హిందువులకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ ఒక్కరిని కూడా రాజకీయాల్లో బ్రతకనేయకూడదు. హిందువులారా, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి. హిందువులు ఇప్పటికే సర్వనాశనం అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో తెలవకుండా 40-50% మంది మతం మారిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. వీళ్ళందరూ కూడా కుహనా లౌకికవాద ముసుగులో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, నారా లోకేష్ సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, బీజేపీ సమాధానం చెప్పాలి. ఇవాళ పురంధేశ్వరి గారు కానీ ఎవరైనా సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీద భగవద్గీత అమ్మడం అనే దాన్ని నిషేధించిరా? భగవద్గీత అమ్మడం నిషేధించిరా? అంటే ఓన్లీ శాంటా క్లాజులు మాత్రమే అమ్మాలి, లేకపోతే మిగిలినటువంటి మతాలకు సంబంధించినటువంటి మాత్రమే అమ్మాలనా? రోడ్ల మీద దీనిపైన మళ్ళా కుహనా మేధావులు వచ్చి హిందువులు ఎవడైనా వచ్చి స్పందించారంటే కుక్కలు కొడుకులారా చెప్పులతో కొట్టాలి. ఎవడు స్పందించాల్సినటువంటి అవసరం లేదు. గల్లా మాధవి అనేటువంటి ఒక మహిళ గారు అని కూడా అనాల్సిన అవసరం లేదు, అవసరమే లేదు. అయిపోయింది, ఆమె హిందూ ద్రోహి. గల్లా మాధవి ఒక హిందూ ద్రోహి అనేటువంటి ముద్ర వేద్దామా వద్దా? హిందువులకి ఎవరు ప్రధాన శత్రువులు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతస్థులు కాదు. హిందువులకు ప్రధాన శత్రువులు హిందువులే అని గతంలో వీర సావర్కర్ గారు అన్నారు. ఎస్, అదే ప్రతిసారి రుజువు అవుతున్నది. హిందువులకు శత్రువులు ఎవరంటే హిందువులు మాత్రమే. ఆ హిందువుల్లో ఉండేటువంటి శత్రుత్వాన్ని అవతల వాళ్ళు తమకు పావుగా వాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సిగ్గనిపించాలి. తెలుగుదేశం పార్టీ హిందువులకు అనుకూలమా వ్యతిరేకమైనటువంటి మాట స్పష్టంగా చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా. ఇవాళ మీరు హిందువులకు అనుకూలమా వ్యతిరేకమా భగవద్గీతకు? ఎందుకంటే గతంలో నేను హిందువులతో కలిసి ఉండను. ఏ ఎండకా గొడుగు పట్టిండు చంద్రబాబు నాయుడు, ఏ ఎండకా గొడుగు పట్టిండు. హిందువులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఓట్ల కోసం ఆఖరికి పియ్యి తినమంటే తింటారు. పోయి అక్కడ పోయి సిగ్గులేని చీము నెత్తురు లేనటువంటి వాళ్ళు ఏషాలు వేసుకొని అవతల వాళ్ళ దగ్గర పోతారు. ఏ ఒక్క అవతల వాడైనా వచ్చి నీ దగ్గరకు వచ్చి ఏషం వేసుకున్నాడా? అవతలి వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించి కాకుండా నీ దగ్గరకు వచ్చి బొట్టు పెట్టుకుని గుళ్ళో పూజలు చేసిరా? ఏ ఒక్క రోజైనా చేసిర్రా? ఏ ఒక్కరు చేయరు. హిందువులకు సిగ్గు లేదు, చీము నెత్తురు లేదు. ఓట్ల కోసము అవసరమైతే అవతలివాడు మా అసిద్ధం తింటేనే మీకు ఓటేస్తామంటే పోయి బరాబర్ తినేస్తారు. ఈ మాట అనడానికి సిగ్గు అనిపిస్తుంది, కానీ సిగ్గులేని హిందూ పుట్టుకలు పుట్టినటువంటి, ఇంకా దేశం నాశనం అయిపోయి విడిపోయి ఇంకా ఏం జరిగినా కానీ ఏదైనా చేస్తారు. ఆఖరికి ఏదైనా చేసి దిగజారిపోయి ఇట్లా హిందువుల పట్ల ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహార శైలి. ఇంతకంటే దారుణం ఇంకేమీ ఉండదు. ఇంతకంటే వేరే ఏం మాట్లాడతాం? వాళ్ళకు సంబంధించి మళ్ళా ఆఖరికి ఇస్కాన్ మీద విజయవాడ వాళ్ళ మీద ప్రెజర్ చేసి తప్పు లేదని చెప్పు బాగా నెగిటివ్ పోతుంది, హిందువులలో వ్యతిరేకత పోతున్నది. గల్లా మాధవి గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ హిందూ ద్రోహి అని ముద్ర పడుతున్నది. కాబట్టి ఇగో ప్రతిసారి
ప్రతిసారి అప్రూవ్ చేసుకుంటుంటారు. ఆమెకి ఇంకేం పని లేనట్టు ఎమ్మెల్యేకు రోడ్లో ట్రాఫిక్లో భగవద్గీత అమ్మితే మాత్రమే ట్రాఫిక్ ఇబ్బంది అయిందట. ఇక దేనికి ట్రాఫిక్ ఇబ్బంది లేదట. రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయట. ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఉందంట. కానీ భగవద్గీత అమ్మితే మాత్రమే రోడ్లో ట్రాఫిక్లో ప్రజలందరికీ ఇబ్బంది అయిందంట. ప్రజలారా ఆలోచించండి, ఎంత దిగజారుడు స్థానంలోకి ఇవాళ మన హిందూ ప్రజాప్రతినిధులు వెళ్ళిపోయారనేటువంటిది ఒకసారి ఆలోచించండి. ఎస్, పక్కా మనం ఎక్కడనో అక్కడనో ఇక్కడనో ఎన్నికల సందర్భంలో ఆ ఓట్లాడుకోవడానికి పోయి ముడి గడిగింది మూతి గడిగింది చూసినాం. కానీ ఆఖరికి చెప్తున్నాం కదా, ఎంతకైనా నీచ స్థానానికి దిగజారిపోతున్నటువంటి వాళ్ళను మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఒకసారి ఆలోచించాల్సింది. ఎస్, ఏది మాట్లాడినా ఈ దేశంలో భారతదేశంలో హిందువుల మెజారిటీ ఉన్నంతకాలం మాత్రమే సో కాల్డ్ సెక్యులరిజం. వాళ్ళ సిరియాలు బిర్యాలు చూస్తలేమా? ఒక్కసారి అయిపోయిందంటే ఇక మన చేతిలో ఉండదు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ చూస్తలేమా? ఒక్కసారి మన చేతిలోకి వెళ్ళి పోయిందంటే ఏం ఉండదుగా, ఏం ఉండదు అక్కడ మనం మాట్లాడడానికి. నేను ఈ రాజును, నేను ఆ రాజును. పాకిస్తాన్లో రాజులు లేరా? బంగ్లాదేశ్లో రాజరికాలు లేవా? ఎన్నో ఎలుగబెట్టినటువంటి వాళ్ళందరూ ఏమైంది? మూసుకొని వచ్చి కూర్చున్నారు ఇవాళ. అందుకనే ఆలోచించే ఆఖరికి ఇస్కాన్ వాళ్ళు కూడా, విజయవాడ ఇస్కాన్ వాళ్ళు మా నోటీస్కి వచ్చింది, ఎవరో వచ్చారు, శ్రీమతి గల్లా మాధవి గారు, ఇస్కాన్ మాంగ్స్ షీ హ్యాడ్ ఆస్క్డ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ భగవద్గీత టు బి స్టాప్డ్. వీ వుడ్ లైక్ టు క్లారిటీ త్రూ దిస్ స్టేట్మెంట్ దట్ దీస్ రిపోర్ట్స్ ఆర్ నాట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ అండ్ ప్రజెంట్స్ ఏ రాంగ్ పిక్చర్ అట. అయిపోయింది. జనంలోకి పోతుంటే ఇస్కాన్ వాళ్ళ చేత ఆపడికి ఇది ఒత్తిడి చేత ఇస్కాన్ వాళ్ళ చేత పెట్టించింది. ఇస్కాన్ వాళ్ళు మొన్న చిన్మయ దాస్కి సంబంధించి ఇస్కాన్ మీద కూడా గౌరవం పోతుంది. ఇట్లా చేసే ఇస్కాన్ మీద కూడా గౌరవం పోతుంది. ఎందుకంత ఒత్తిడికి, రాజకీయ నాయకుల ఒత్తిడికి ఏం అవసరం లేదు. వాళ్ళు అక్షయ పాత్రలో ఇంకోదో కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, అవసరం లేదు. కృష్ణుడిది, రాముడికి సంబంధించినటువంటి నామాన్ని స్మరించుకోవడానికి ఏ రాజకీయ నాయకుడి అవసరం లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి అవసరం ఏమీ లేదు. ఆమె పోయి అక్కడ పోయి ఇస్కాన్ వాళ్ళను అడిగి ఏదో నేను హిందువును కాదా అంటారు. మళ్ళీ హిందువు కాదు. ఏ రోజైతేనో వాళ్ళు యూపీ నుంచి రాని, వాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాని, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న హిందువైనా సరే భగవద్గీత గుంటూరుకు వచ్చి అమ్ముకున్నాడంటే తప్పులేదు. నువ్వు భగవద్గీత అమ్మడాన్ని ఏ రోజైతే ఆపినవో, అది ట్రాఫిక్ సమస్యగా చిత్రీకరించినవో, గల్లా మాధవి హిందూ కాదు, హిందూ ద్రోహి, హిందూ ముసుగులో ఉన్నటువంటి హిందూ వ్యతిరేకులు వీళ్ళంతా. ఓట్ల కోసం ఏమైనా చేసేటువంటి దిగజారిన రాజకీయ నాయకులు అనేటువంటి మాటను స్పష్టంగా చెప్పాలి. హిందువులారా ఒకసారి ఆలోచించుకుందాం రండి. ఎవరు మనకు ఉండాలి, ఈ దేశంలో ఎవరు ఏం చేయాలనేటువంటి అంశం పైన స్పష్టంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఇదే. ఇంతకంటే మనం ఏం మాట్లాడలేం. ఇంతకంటే మనం ఇంకా దిగజారిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా,